మధురవాడలో ఘనంగా కామ్రేడ్ పోతిన సన్యాసిరావు 41వ వర్ధంతి. విశాఖ జిల్లాలో 1967 నుంచి 1972 సంవత్సరాలలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలు మన్ననలు పొందిన కామ్రేడ్ పోతిన సన్యాసిరావు నేటికి ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచారని పలువురు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు నివాళులర్పించారు. మంగళవారం మధురవాడ జంక్షన్లో గల పోతిన విగ్రహం వద్ద సిపిఐ మధురవాడ క్వారీ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన 41వ వర్ధంతి సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, రైతు నాయకుడుగా, సిపిఐ జిల్లా కార్యదర్శిగా, ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని, 1964లో సహకార రంగంలో మధురవాడ క్వారీ సొసైటీని స్థాపించి 434 మంది సభ్యుల కుటుంబాలకు ప్రత్యక్షంగాను పరోక్షంగా లారీలలో లోడింగ్ అన్లోడింగ్ వలన వందల మందికి ఉపాధి కల్పనకు కృషి చేశారని, మధురవాడలో 12 ఎకరాలలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసి ఈ ఏరియాలో విద్య కోసం కృషి చేశారని, ఈ ప్రాంతంలో వైద్యం, రహదారులు, విశాఖ వెళ్లడానికి ప్రైవేట్ బస్ యాజమాన్యంతో మాట్లాడి సిటీ బస్ సౌకర్యం మొట్టమొదటగా కల్పించారని, మధురవాడ ఏరియాలో అటవీ అధికారులు కట్టెలు కొట్టుకుని జీవిస్తున్న తదితర గ్రామాల్లోని పేద ప్రజలను పెడుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా పోరాటం నడిపి వారికి అండగా నిలబడ్డారని, విశాఖ ఉక్కు ప్రభుత్వం రంగాల ఏర్పాటుకు కృషి చేసి భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల నిర్వాసితులకు ఉపాధి కోసం విశేషంగా పాటుపడ్డారని తెలిపారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇప్పించారని, 1984 ఆగస్టు 16 నాపటి ముఖ్యమంత్రిగా ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారిపై నాదెండ్ల భాస్కర్రావు, దేశ ప్రధానమంత్రిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ ద్వారా కుట్ర పన్ని ఏపీ గవర్నర్ రామ్ లాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయగా నెల రోజుల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం రాష్ట్రంలో వామపక్ష పార్టీలు టీడీపీ కలిసి ఉద్యమం ఉవ్వెత్తుగా ఉద్యమించగా ప్రజా ఆగ్రహానికి తలొగ్గి ఇందిరాగాంధీ ప్రభుత్వం సెప్టెంబర్ 16 తిరిగి అధికారం అప్పచెప్పింది. ఆ సందర్భంగా విశాఖ జిల్లా గాజువాక ఏరియా పెద్దగంటేడ సిపిఐ కార్యాలయం వద్ద జరిగిన విజయోత్సవ సభలో మాట్లాడుతుండగా గుండెపోటుతో మరణించారని, సెప్టెంబర్ 16వ తేదీకి 2025కి 41వ వర్ధంతి అని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు, మధురవాడ ప్రాంతంలో ఉన్న నాయకులు, క్వారీ పాలకవర్గ సభ్యులు, సన్యాసిరావు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.